మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయని ఒక పెద్దలు, ప్రముఖుడు, ఒక మేధావి చెప్పిన మాటని నిజమవుతున్నాయి. అటువంటి పరిస్థితులు రోజు రోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే డబ్బు కోసం, ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారు అనే ప్రాస్పెక్ట్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. చాలా ప్రాంతాల్లో అటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే ఒకటి కొంత మనిషికి వినగానే అరే! ఇంత జరిగిందా? ఇంత దారుణమా? ఇంత ఈ విధంగా ఒక జరిగిందా అనే ఒక ఒపీనియన్ అయితే ఖచ్చితంగా వచ్చింది. మనం తెలుసుకోబోయే స్టోరీ గురించి వన్స్ తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా కొంచెం చాలా ఫీల్ అవుతారు. చాలా బాధపడుతుంటారు. అటువంటి కథను మనం చూడబోతున్నాం. ఇగో ఈమె పేరు ఐషీ శర్మ. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్‌లో ఉంటారు. ఈమె ఏం చేసిందంటే జాబ్ కోసం, తల్లి జాబ్ కోసం తల్లిని చంపించేసింది. అసలు వినటానికి కొంచెం విడ్డూరంగా ఉంది గానీ, చాలా దారుణంగా ఉంది. కొంచెం చెవులకు కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అంటే కేవలం తల్లి జాబ్ లాక్కోవడం కోసం, తల్లి ఆస్తి లాక్కోవడం కోసం అడ్డగోలుగా చంపించేసింది. 7,00,000 సుపారీ ఇచ్చేసి చంపేసింది. అది మళ్ళా ఆ తర్వాత తప్పించుకునేందుకు అదొక యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రమాదం చేసింది. రోడ్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రమాదం చేసింది. విషయం ఏంటంటే వీళ్ళ మదర్ పేరు నీరజా శర్మ. వీళ్ళ ఫాదర్ పేరు సంథింగ్ ఏదో ఉంది. ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆయన కోర్ట్‌లో ఒక లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తుంటారు. క్లర్క్ అనుకో, సింపుల్‌గా క్లర్క్ జాబ్ చేస్తారు. వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ జాబ్‌ని ఆ కోటాలో వాళ్ళ మదర్‌కి ఇచ్చారు. అది జరుగుతుంది. చనిపోయిన తర్వాత మరి ఆమె ఎన్ని కష్టాలు పడో ఏదో మొత్తానికైతే పెంచుకుంటూ వస్తుంది. కూతురు కాబట్టి మంచిగానే పెంచుకుంటూ వస్తుంది. బాగా చదివించుకుంది. మంచిగా చూసుకుంటుంది. కానీ ఈమెకి ఏమైందో మరి చదువుకున్నప్పటికి కూడా అంటే ఆబ్వియస్‌గా చదువుకుంటే ఏం చేస్తాం, ఏదో ఒక జాబ్ ఎత్తుక్కుంటాం. ప్రైవేట్ జాబో ఏదో ఒకటి, గవర్నమెంట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్ అని ఎత్తుక్కుంటాం. కానీ తల్లి గవర్నమెంట్ జాబ్‌ని లాక్కోవాలని, అందుకోసం చంపినా పర్లేదు అనే ఒక ప్రాస్పెక్ట్‌ని చేసింది ఈమె ఐషీ శర్మ. మొత్తం 23 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. వాళ్ళ మదర్‌కి 47 ఎంతో ఉంటాయి. సో ఆమె ఏం చేసింది ఏంటంటే ఒకసారి చూద్దాం విజువల్‌లో ఎటువంటి ప్లాన్ చేసింది, ఎంతమందితో కుట్ర పన్నింది అనేది ఒకసారి మనం విజువల్ చూద్దాం. చూడండి, ఐషీ శర్మ వాళ్ళ మదర్ వెళ్తుంది. ఈమె నీరజా శర్మ, ఐషీ శర్మ వీళ్ళంతా అక్యూజ్డ్. అంటే వాళ్ళ బంధువులు అంకుల్ అవుతాడు. అంకుల్తో పాటు కొంతమందిని సహాయంతో మొత్తం ఒక 6-7 కలిసి కుట్ర పన్ని 7,00,000 సుపారీ ఇచ్చారు. 7,00,000 సుపారీ ఇచ్చి ఆమెను ఆ విధంగా చంపేశారు. స్కార్పియోతో గుద్దిచ్చారు. ఇగో చూడండి ఎంత ఫాస్ట్‌గా వచ్చింది వెహికల్ చూడండి. ఆమె నడుస్తూ వస్తుంది. ఎంత ఫాస్ట్‌గా ఢీకొట్టారు చూడండి. సో ₹7,00,000 సుపారీ ఇచ్చి చంపించేసి కేవలం అదేదో యాక్సిడెంట్ అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చూడండి, పట్టుకున్న తర్వాత మొత్తం 7గురిని పట్టుకున్నారు. 7గురిని వాళ్ళ అంకుల్ అయి ఉంటాడు. ఆమె అంకుల్ అయి ఉంటాడు. అంటే వీళ్ళందరూ దాంతకి ఐషీ శర్మ ఈమె తల్లిని చంపి నీరజా శర్మని చంపినటువంటి కూతురు ఆమె. వీళ్ళంతా అక్యూజ్డ్ అంటే కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు. అంటే సుపారీ తీసుకొని చంపిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆమెకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే జాబ్ కోసం కన్న తల్లిని అత్యంత క్రూరంగా చంపింది. ఆమె చదువుకుంది, బాగా చదివించింది వాళ్ళ మదరు. ఏదో జాబ్ చేసుకోవచ్చు. కానీ ఆమె మదర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ తీసేసుకుందాం అని చెప్పేసి అంత కుట్ర పన్ని చంపేసి అదొక యాక్సిడెంట్‌కి చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అది బెడిసి కొట్టింది. ఫలితం ఏంటంటే ఇదిగో తీసుకొని లోపలేసేస్తున్నారు. అంటే ఐషీ శర్మ చేసిన ఈ పని నిజంగానే అందరూ అంటే నమ్మశక్యంగా లేకుండా ఉంది. కానీ అది నిజంగా జరిగింది, చేసింది, చంపించింది. 7,00,000 సుపారీ ఇచ్చి కన్న తల్లిని చంపింది. అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో సమ్ ఏరియా, క్యాపిటల్ సిటీలోనే సమ్ ఏరియాలో జరిగింది ఇదంతా కూడా. అంటే జనరల్‌గా తప్పు సరే ఒక నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నంలో దొరికిపోతాం. సేమ్ అలానే ఈమె కూడా దొరికిపోయింది. చంపించింది, 7,00,000 సుపారీ ఇచ్చి కొంతమందితో కుట్ర పడింది. వాళ్ళ అంకుల్‌తో పాటు కొంతమందితో కలిసి ఈ విధంగా ఇలా అనుకుంటున్నానని చెప్పేసి డబ్బులు ఇచ్చి 7,00,000 డబ్బులు ఇచ్చేసి మొత్తానికైతే అసలు 7,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కూడా తెలీదు. ఇప్పుడు ఆమె లోయర్ క్లర్క్ జాబ్ చేస్తుంది వాళ్ళ మదర్ నీరజా శర్మ. ఆమె అంత సంపాదించి మరి సేవింగ్స్ పెట్టుకుందో లేదో తెలీదు. లేదంటే వాళ్ళ అంకుల్ సాయమో, లేదంటే వేరే వాళ్ళ సాయం తీసుకొని చేసిందో మొత్తానికి కానీ చేసేసింది, చంపించేసింది. చివరికి ఇప్పుడు అక్యూజ్డ్ లాగా వీళ్ళందరితో కలిసి నిలబడింది. అంటే ఒక రాజస్థాన్‌లో జరిగినటువంటి సంచలన కేసులో ఇదొకటి. దారుణం అంటే దారుణం. ఐషీ శర్మ అనే కూతురు ఇలాంటి కూతురు కూడా ఉంటారా? ఆమె నవమాసాలు మోసి కనిపించిన తల్లిని జాబ్ కోసం అత్యంత క్రూరంగా చంపించి మళ్ళీ దాన్ని రోడ్ యాక్సిడెంట్‌గా చేసే ప్రయత్నం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కర్కశంగా ఆమె వ్యవహరించింది. తల్లి మదర్
కూతురికి తల్లికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఎక్కడైనా సరే ప్యూర్ రిలేషన్ ఉంటుంది. అటువంటి రిలేషన్ కూడా కేవలం జాబ్ కోసం, గవర్నమెంట్ జాబు నాకుంటే నేను హాయిగా నేను బతికేస్తాను అనుకుందో ఏమో తెలీదు మరి. అత్యంత ఘోరంగా చంపింది. వాళ్ళ మదర్‌ని అడిగినా సరే వాళ్ళ మదరు ఏదో రీజన్ చెప్పి ఏదో మేబీ వచ్చే ప్రయత్నం చేసేదే. కూతురు కోరుకుంటుంది. కూతురు జీవితమే నాకు కావాలి గదా! ఆమెకి అంతకంటే ఏం కావాలి అనే ఒక ప్రాస్పెక్ట్‌లో మేబీ ఉండుండొచ్చు. అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు ముగ్గురితో కలిసి 7,00,000 సుపారీ ఇచ్చేసి, స్కార్పియోతో గుద్దిచ్చేసి అదొక యాక్సిడెంట్‌గా చిత్రీకరించింది. షీ ఈజ్ ఐషా శర్మ. అందుకే ఈ టైటిల్ పెట్టా. చూడటానికి ఎంత చక్కగా ఉంది. అంత ఘోరంగా ఒక లైఫ్ అంటూ ఉంది. 24, 25 సంవత్సరాలు ఇంకా చాలా లైఫ్ ఉంది. అలాంటిది ఏదో ఒక జాబ్, ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ, కనిపించిన తల్లిని అంత క్రూరంగా చంపేసి ఇప్పుడు అందరి ముందు అంటే లైఫ్ మొత్తం నాశనం చేసుకొని జైలుకి పోయింది. ఇటువంటి కూతుర్లు కూడా ఉంటారా అనే సందేహాలు. అంటే ఇది మొత్తం కూడా ఈ ఐషా శర్మ ఎవరైతే ఈమె చేసిన ఇన్సిడెంట్ మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. అంటే ఇలా కూడా ఉంటారా కూతుర్లు? ఇంత దారుణమా? జాబ్ కోసం, ప్రాపర్టీ కోసం ఈ విధంగా చంపేసి ఒక రోడ్ యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తారా అనే సందేహాలు నిజంగా మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి అనటానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అంత దారుణంగా, అంత హేయంగా సుపారీ ఇచ్చేసి మొత్తం అంటే ఆఫ్‌కోర్స్ ఒక పచ్చి నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఎక్కడొక్కడ దొరికిపోతారు. అలానే ఈమె కూడా దొరికిపోయింది. అట్లా ఆ మొత్తాన్ని ఆమెను పట్టుకొని విచారిస్తే ఆ మొత్తం లింక్ ఉన్నటువంటి అందరూ కూడా మొత్తం దొరికిపోయారు. ఆ లంకులు, ఆ సుపారీ తీసుకున్నోడు, చంపినోడు, ఆ కారు స్కార్పియో డ్రైవ్ చేసినోడు అందరూ దొరికారు. అందరిని పట్టుకొని లోపలేశారు. కాకపోతే ఆమె ఫాదర్ ఎలాగూ పోయారు. ఆల్రెడీ ఫాదర్ పోయారు కాబట్టి ఆ జాబ్‌ని వీళ్ళ మదర్‌కి ఇచ్చారు. ఇప్పుడు మదర్‌ని కూడా చంపేసుకుంది. అంటే ఇప్పుడు ఒకటే జైల్లో ఇంక చెప్పుకోడు తింటూ ఉండాలి జీవితాంతం. మర్డర్ కేసు అది అన్నీ ప్రూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా జీవిత ఖైదు అయితే పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ ఈమె కదా అక్యూజ్డ్. చేసిన వాళ్ళకంటే కూడా చేయించిన వాళ్ళే చాలా ప్రమాదకరం అని మన కోర్ట్స్ కానీ, మన లాస్ కానీ, మన చట్టాలు కానీ మొత్తం చెబుతున్నాయి. ఎవరైతే చేయిస్తూ ఉంటారో చేసిన వాళ్ళకంటే కూడా చేయించిన వాళ్ళు కూడా చాలా పెద్ద క్రైమ్ కిందకు వచ్చేస్తారనేది మన చట్టాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. ఇలా ఇటువంటి వాటికి ఆశపడి జాబ్ అంటే వేరే వ్యక్తుల మీద ఆశపడి ఏదో ఒకటి వాళ్ళని డ్యామేజ్ చేసి ఎలాగలా వాళ్ళని పక్కన నెట్టేసి తీసుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్. కానీ ఇంత దారుణంగా కనిపించిన తల్లిని ఈ విధంగా చంపిన ఈ కుమార్తె, ఇలాంటి కుమార్తెలు మరి చాలా అరుదుగా ఉంటారేమో మేబీ. ఐషా శర్మ ఒక ఇన్సిడెంట్ మనం తీసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళి రావటమో లేదంటే వేరే పని మీద వెళ్తుందో స్కార్పియో చూడండి ఎంత స్పీడ్గా వస్తుంది చూడండి. ఇంకా అసలు అంటే బతకటానికి ఛాన్స్ లేదు, బతకూడదు అనే ప్రాస్పెక్ట్ నిర్ణయించుకున్న తర్వాతే ఈ స్కెచ్ మొత్తం వేశారు. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుంది చూడండి. అసలు లెక్కలేనంత సీసీలోనే ఎంత దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది చూడండి. ఇంకా బతకూడదు అంతే, ఆ జాబ్ మనకు వచ్చేయాలి అలా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకుంటే చాలామంది తల్లులు చనిపోతారు. సో కాబట్టి అటువంటి డెసిషన్స్ ఎవరు తీసుకోవద్దు. కనిపించినందుకు చదివిచ్చారు, ఏదో జాబ్ ఎత్తుక్కోండి. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా కన్న పేగుని చంపుకునేంత దుస్థితికి అయితే రాకూడదనేది నేను కోరుకుంటున్నాను.